శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. మాతాండ ఆలయం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అనంతనాగ్ పట్టణానికి తూర్పున 9 మీటరు దూరంలో కాశ్మీర్ లోయలో ఒక ఎత్తైన పర్వత పీఠభూమిపై నిర్మించబడింది. సముద్రమట్టం నుండి సుమారు 1720 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పీఠభూమిపై నుంచి చూస్తే కాశ్మీర్ లోయ ఆశాంతం కనిపిస్తుంది. శ్రీనగర్ నుంచి ఈ ఆలయం ఆగ్నేయ దిశలో 65 కిలోమీటర్లు దూరంలో ఉంది. కాశ్మీరును పరిపాలించిన కార్కోటక వంశ రాజులలో సుప్రసిద్ధ పాలకుడు అయిన లలితాదిత్య ముక్తాపీడుడు సాస 8వ శతాబ్దంలో ఈ మార్తాండ సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. సాస 725 నుంచి 756 వరకు సంవత్సరాల మధ్యకాలంలో ఆ ఆలయం నిర్మాణం పూర్తి అయి ఉండవచ్చు. కల్హణుడు తన చారిత్రక గ్రంథం రాజతరంగిణిలో ఈ ఆలయాన్ని లలితాదిత్య ముక్తాపీడుడు నిర్మించాడనే తెలిపాడు. అయితే పురావస్తు పండితులు దీనిపై విభేదిస్తున్నారు. బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఈ ఆలయం కాశ్మీరును పాలించిన గోనంద్య వంశస్థుడైన ఆర్యరాజు నిర్మించాడని, తరువాతి కాలంలో రాజా రణదిత్య, అతని రాణి అమరప్రభ ఇరువురూ దానికి ఉత్తర, దక్షిణ ప్రధాన వేదికలు నిర్మించారని పేర్కొన్నాడు. ఈ ఆలయానికి పునాది సాస 370 నుంచి 500 వరకు సంవత్సరాల మధ్య వేసి ఉండవచ్చని, ఆలయ నిర్మాణం రాజు రణదిత్యతో ప్రారంభమై ఉండవచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు. తదనంతర కాలంలో కార్కోటక వంశానికి చెందిన లలితాదిత్య ముక్తాపీడుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించి 84 వరుస స్తంభాలతో కూడిన ప్రాంగణాన్ని నిర్మించి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ మార్తాండ సూర్య దేవాలయ నిర్మాతగా లలితాదిత్య ముక్తాపీడుని పేరే ఎక్కువ ప్రచురితంగా ఉంది. కలసుడు సాస 1063 నుంచి 88 వరకు వంటి కాశ్మీర్ హిందూ రాజులు సైతం ఈ ఆలయ సంపదను దోపిడీ చేశారు. అయినప్పటికీ ఆలయాన్ని ధ్వంసం చేయలేదు. షామీర్ వంశానికి చెందిన కాశ్మీర్ ముస్లిం పాలకుడు సుల్తాన్ సికిందర్ బుట్షిఖాన్ ఆదేశాల మేరకు సాస 15వ శతాబ్దం ప్రారంభంలో ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఆలయ విధ్వంసం 1 సంవత్సరం పాటు కొనసాగింది. ప్రవేశద్వారం చతురస్రంగా ఉన్న ఆలయ ప్రాంగణానికి పశ్చిమ దిశలో మధ్యభాగంలో ప్రవేశద్వారం ఉంది. దీని వెడల్పు కూడా ప్రధాన కేంద్ర ఆలయం వెడల్పు మాదిరిగానే ఉండటంతో ప్రవేశ మార్గం భారీ నిర్మాణంగా హుందాతనంతో కనిపిస్తుంది. విస్తారమైన అలంకరణలతో కూడి ఉన్న ఈ ప్రధాన ప్రవేశద్వారం సందర్శకులకు స్వాగత చిహ్నంగా ఉండేది. ఈ ఆలయం యొక్క ప్రాంగణం 220 అడుగుల పొడవు, 142 అడుగుల వెడల్పుతో సువిశాలంగా ఉంది. ఈ ప్రాంగణం అంచులలో 84 వరుస స్తంభాలు ప్రాంగణం వైపుగా నిలబెట్టబడి ఉన్నాయి. ప్రధాన కేంద్ర ఆలయం ఇది ప్రాంగణం మధ్యలో నెలకొని ఉంది. దీని పొడవు 63 అడుగులు, వెడల్పు 36 అడుగులు. ఒక సమతల పీఠభూమిపై నిర్మితమై ఉండటం వల్ల మార్తాండ సూర్య దేవాలయం నుండి ఎటువైపు చూసినా ఈ ప్రధాన కేంద్ర ఆలయం కనిపిస్తుంది. కాశ్మీరీ ఆలయాలకు సాధారణంగా ఉన్నట్లే ఈ ప్రధాన కేంద్ర ఆలయానికి కూడా పిరమిడ్ ఆకారపు గోపురం ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే దీనికి ప్రస్తుతం పైకప్పు లేదు. గర్భగుడికి దారితీసే ముందుగది గోడలపై సూర్యుని శిల్పాలతో పాటు విష్ణు శిల్పాలు, గంగా, యమున వంటి నదీ దేవతల శిల్పాలు, ఎగురుతున్న గంధర్వుల శిల్పాలు అలంకరించబడి ఉన్నాయి. విష్ణు విగ్రహం 3 తలలతో 8 చేతులతో ఉంది. ఆలయ విధ్వంసం వలన విగ్రహాల రూపం వికృతం చేయబడి వాటిని గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది. గర్భగృహం ఇది 18 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పును కలిగి ఉంది. సూర్యుని విగ్రహం ఈ గర్భగుడిలో ప్రతిష్ఠించబడినదని విశ్వసించబడుతున్నది. ఈ ఆలయానికి 3 వైపులా 3 ద్వారాలు ఉన్నాయి. ఈ 3 విభిన్న ద్వారాల నుండి ప్రధాన కేంద్ర ఆలయానికి చేరుకోవడానికి నిర్మించబడిన దారులు ఖచ్చితంగా ఒకే చోట కలుసుకోవడం ఆనాటి సాంకేతిక నిర్మాణ ప్రతిభకు నిదర్శనం. స్తంభపంక్తి ఆలయ ప్రాంగణం చుట్టూ 4 దిక్కులలో వరుస స్తంభాలతో కూడిన ఒక నడవా నిర్మించబడింది. ఇది అవంతిపూర్ ఆలయాల నమూనాలో ఉంది. ఆలయానికి చుట్టూ నలుదిశలా ఉన్న ఈ పెరిస్టైల్స్ నిర్మాణం గ్రీకో-రోమన్ వాస్తుశైలిని పోలి ఉంది. ఆలయ బాహ్య సరిహద్దు 270 అడుగుల పొడవు,
180 అడుగుల వెడల్పుతో ఉన్న ఆలయ వెలుపలి సరిహద్దు 3 ద్వారాలను కలిగి ఉంది. దేశంలోని మిగిలిన సూర్య దేవాలయాలతో పోలిస్తే కాశ్మీర్లోని మార్తాండ సూర్య దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. కోణార్క్లోని సూర్య దేవాలయంలో గర్భగుడి తూర్పు దిశ వైపుగా ఉండటం చేత సూర్యుని ఉదయకిరణాలు గర్భగుడిలో ప్రసరిస్తాయి. కాని కాశ్మీర్లోని మార్తాండ సూర్య దేవాలయంలో గర్భగుడి పశ్చిమ దిశ వైపున ఉండటం వలన గర్భగుడిలో సూర్యాస్తమయ కిరణాలు ప్రసరిస్తాయి. ఇంతటితో కథ సమాప్తం. మరొక కొత్త కథతో కలుసుకుందాం.